కవిత కూడా వచ్చేసి ఇక్కడ గరిటె తిప్పుతా ఉంటే ఊరుకోమంటున్నారు. అదేమి వంటశాల కాదు గరిటె తిప్పడానికి, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఎవరు ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. సో గెలుస్తారా గెలవరా అన్న ఒక విషయం పక్కన పెడితే, ఎస్, ప్రభంజనంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం అన్నారు. ఏంటంటే, కులాన్ని నన్ను ట్యాగ్ చేయకండి. కాపు కులస్తులకి డైరెక్ట్గా చెప్పారు ఆయన. నేను ఒక కులాన్ని ఉద్ధరించడానికి పవర్లోకి రాలేదు, మొత్తం సమాజాన్ని బాగుపరచాలన్న విషయంలోనే కూటమిలో ఉండి మేమందరం ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని క్లియర్గా ఉన్నారు. యూజువల్గా చాలా గట్స్ కావాలండి. ఏ కులం నుంచి అయితే వచ్చారో ఆ కులాన్ని పక్కన పెట్టి అన్ని కులాలకి సమాంతర రాజకీయం అందజేస్తాము, నైతిక విలువలతో కూడిన రాజకీయం మేము చేస్తాము అని చెప్పడం చాలా గట్స్ కావాలి. కానీ చాలామంది కాపు కులస్తులే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏంటి మా కులాన్ని పట్టించుకోవా నువ్వు అని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన ఫోకస్ చేస్తున్న సేనాగళం ఎవరైతే జెన్జీస్ ఉన్నారో వాళ్ళకి ఏ కులంతోనూ పనిలేదు, వాళ్ళు కులాన్ని పట్టించుకోరు, కులానికి అతీతంగా వాళ్ళు ఆలోచిస్తారు. కులం అన్న లాంగ్వేజ్ వాళ్ళకు ఉండదు అసలు. సో అలాంటి జెన్జీస్ ఓట్ల ప్రభంజనం తమిళనాడులో ఎలా చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా జెన్జీస్ నుంచి పుట్టిన పార్టీయే. సో ఈ ప్రభంజనం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్గా కులం అన్న వర్డ్ని పక్కన పడేశారు.